వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 71st డేకు స్వాగతం. ఇప్పటిదాకా 70 డేస్ పూర్తయిపోయినాయి. అండ్ 70 డేస్కి సంబంధించి 2000 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 2000 బిట్లు ఒక పీడిఎఫ్గా రూపొందించి ఆ పీడిఎఫ్ని నేను నిన్న మీకు అందివ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ కానీ, తర్వాత ఆ పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్ లింక్ కానీ, సో రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే 100 పేజీలు పైగా ఉంటుంది, బట్ మీరు ప్రయత్నించవచ్చు. సో ఈ 71st డేలో 2001 నుంచి 2040 వరకు బిట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ధాన్యమాలిని రావణుల కుమారుడు ఎవరు? ఆన్సర్ అతికేయుడు. నెక్స్ట్, అతికేయుడిని వధించింది ఎవరు? ఆన్సర్ లక్ష్మణుడు. హనుమంతుడు తీసుకొచ్చిన దివ్య ఔషధాలు ఏవి అంటే, ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి, చాలా ముఖ్యమైన బిట్. అయితే ఈ మూడిట్లో ఏదో ఆప్షన్స్లో ఒకటే ఉంటుంది. అయితే ఆయన 3 తీసుకొని వచ్చారు. ఈ మూడిట్లో ఏదో ఆప్షన్స్లో ఒకటే ఉంది, అంటే ఉంటుంది అంటే అని నేను చెప్పలేను. కానీ ఇప్పటిదాకా నేను చూసిన అన్ని మోడల్ పేపర్స్ కానీ, అన్ని ముఖ్యమైన బిడ్ బ్యాంక్స్లో కూడా ఈ ఒకటే ఉంది, అంటే ఆప్షన్స్లో. మిగిలిన 3 వేరే ఉంటాయి. సో ఒకటి ఉంటుందన్నమాట. సో ఔషధాలు ఏవి అంటే విశాలకర్ణి, సంధానకర్ణి, సువర్ణకర్ణి. ఈ మూడిటిని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పుస్తకాల్లో కూడా ఈ అన్ని కలిపి లేవు, బట్ నేను వాటిని కంబైన్ చేసి బిట్గా ఇచ్చాను. సో 2003 బిట్ చాలా ముఖ్యమైన బిట్. నెక్స్ట్, ఇంద్రజిత్తు చేసిన యాగం పేరు నికుంభిలా యాగం. ఆ నికుంభిలా యాగం చేస్తే లభించే అస్త్రం పేరు బ్రహ్మ శిరోనామకాస్త్రం. హరిశ్చంద్రుడి కుమారుని పేరు లోహితాసుడు. లోహితుని కుమారుడు హరితుడు. హరితుని కుమారుడు చంపువు. చంపువు కుమారుడు మూలకుడు. మూలకుని కుమారుడు బాహుకుడు. తర్వాత 2011, బాహుకుని కుమారుడి పేరు సగరుడు. సగరుని కుమారుల సంఖ్య 60,000. ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి. రామాయణంలో బాలకాండలో ఈ యొక్క సగరుని ప్రస్తావన వస్తుంది. సగరుని కుమారులు 60,000 మంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో వేరే ఇస్తారు, బట్ ఇది రైట్ ఆన్సర్ 60,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రుని కుమార్తె పేరు దేవయాని. బృహస్పతి కొడుకు పేరు కచుడు. అంగీరసుని కుమారుడు ఎవరు అంటే బృహస్పతి. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కొన్ని బిట్స్ నేను చెప్తుండగా ముఖ్యమైనది అని నేను చెప్తాను. సో దానికి మీనింగ్ ఏంటంటే నాకేదో నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాసేసానని అని కాదు. నేను కొంత అయితే కొన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను. బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ మోడల్ పేపర్స్లో ఎక్కువ చోట్ల నేను అబ్జర్వ్ చేసిన బిట్స్ నేను మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇవి రావచ్చు రాకపోవచ్చు, బట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అంగీరసుని కుమారుడు పేరు బృహస్పతి. కచునికి మృత సంజీవిని విద్యను బోధించిన వాడు శుక్రుడు. నహుషుని కుమారుడు యయాతి. యయాతి ఎవరిని పెళ్లి చేసుకోనేను? ఆన్సర్ దేవయాని. వృషపర్వుడెవరు? ఆన్సర్ రాక్షసరాజు. వృషపర్వుని కుమార్తె పేరు శర్మిష్ట. తర్వాత దేవయాని యయాతిల సంతానం యదు, దుర్వసుడు. శర్మిష్ట యయాతిల సంతానం తుహ్యుడు, అనువు, పూరువు. తర్వాత తండ్రి ముసలితనమును తాను స్వీకరించి తన యవ్వనమును తండ్రికి దారబోసిన త్యాగశీలి పూరువు. ఇది కూడా చాలా ముఖ్యమైన బిట్ అండి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఈ వీడియోలో నేను మీకు 3 ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కురు వంశమునకు మరొక పేరు పూరు వంశము. ప్రతీవుడి కుమారుల పేర్లు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. సగర చక్రవర్తి రాణుల పేర్లు సుమతి, కేసిని. ఇక్కడ ఒక విషయం అండి, సగర చక్రవర్తికి 2 భార్యలు, ఒకరు సుమతి, మరొకరు కేసిని. సో ఆయన కుమారులు వచ్చి 60,000 మంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రహ్మచార్య వృత్తులలో ఒకటైన ప్రజాపత్యం అంటే ఏమిటి అంటే ఉపనయనం. ఇది ఈ హైలైట్
మొత్తం కావాలి. ఇక్కడి దాకా కావాలి. పొరపాటున మిస్ అయింది. సో, ఉపనయనం మొదలుకొని 3 రోజులు గాయత్రి మంత్రం జపించడమే ప్రజాపత్యం. తర్వాత భగీరథుడు ఎవరి కుమారుడు అంటే దిలీప మహారాజు కుమారుడు. తర్వాత ఆహ్, గ గంగను భూమి మీదకి తీసుకొనొచ్చిన వాడు ఎవరు? భగీరథుడు. ఆహ్, ఇది జహ్ను మహర్షి త్రాగి విడుచుటచే గంగా నదికి వచ్చిన పేర్లు జాహ్నవి, యాహ్ను కన్య. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి. అయితే అంటే నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ సగరుడికి ఇద్దరు భార్యలు. వారి పేర్లు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశాను. సుమతి మరియు కేసిని అని. వీళ్ళలో ఒకరికి 60,000 మంది పిల్లలు. ఒకరికేమో ఒకరే పిల్లవాడు. సో, ఆ 60,000 మంది చాలా ఆహ్, మోస్ట్ యాక్టివ్ అనమాట. వాళ్ళు ఏదైనా సరే ఒక పని చెప్తే వాళ్ళు దేన్ని ఆలోచించరు. ఇంగంతే ఆ పని చేసుకెళ్ళిపోతారనమాట. అయితే ఒక విషయం మీద వాళ్ళు ఒక అశ్వాన్ని అంటే ఒక గుర్రాన్ని వెతకడం ప్రారంభించాలి. ఆ మాట చెప్పగానే సముద్రాలు, నదులు, భూమి ఏది వదలకుండా అన్నిటిని తవ్వేయడం మొదలుపెడతారు. సో, దాని అంత అత్యంత యాక్టివ్ వల్ల కొన్ని ఇబ్బందులొస్తాయి వాళ్ళకు. ఆ ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించిన వ్యక్తి భగీరథుడు. సో, భగీరథ ఆహ్, ఇది చాలా కీ రోల్ అనమాట. వాళ్ళ వంశంలో. సో, నెక్స్ట్ క్వెషన్ ఆహ్, అయిపోయింది. 'ప్రహ్లాద భక్తి విజయ' నాటకంలో ఎన్ని కృతులున్నాయి అంటే 45. 'ప్రహ్లాద భక్తి విజయ' నాటకంలో త్యాగయ్య ఎన్ని రాగాలు ఎంచుకున్నారు? 28. త్యాగయ్య 21 కృతులలో రచించిన నాటకం పేరు 'నౌక చరితం'. ఇది ముఖ్యమైన బిట్ అండి. తర్వాత ఏ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అంటే అత్రి. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి భార్య ఎవరు? అనసూయ. భగవంతుణ్ణి తల్లిగా, ప్రేయసిగా, స్నేహితుడిగా, కొడుగ్గా, యజమానిగా భావించి పూజించిన వారు ఎవరు అంటే నాయనార్లు. నాయనార్ల అభిమతం ఏది అంటే భగవంతుడిని చేరడానికి భక్తి తప్ప వేరే ఇంకేమీ అవసరం లేదని వీరి అభిమతం. సో, అలాంటి వారిని నాయనార్లని పిలుస్తారు. ఆస్తి ప్రాప్తి ఎవరి భార్యలు అంటే కంసుని భార్యలు. జరాసంధుడు శ్రీకృష్ణుడి చేతిలో ఎన్ని సార్లు ఓడించబడ్డాడు అంటే 17 సార్లు ఓడించబడ్డాడు. నాయనార్ అంటే పూజ్యులు అని అర్థమొస్తుందనమాట. సో, ఈరోజు 2001 నుంచి 2040 వరకు మనము ముఖ్యమైన బిట్స్‌ని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది నేను ప్రతి వీడియో చెప్తున్నాను. ఇది ఇలాగే కొనసాగుతుంది. అందులో అనుమానం లేదు. సో, ఇది ఎగ్జామినేషన్ వరకు కొనసాగుతుంది. అట్‌లీస్ట్ ఒక 100 వీడియోస్ నేను మీకు అందివ్వగలిగితే దెన్ అది మీకొక ట్రెజర్ అంటే ఒక ఆస్తిలాగా మీ కళ్ళ ముందు ఉంటదది. అది ఎప్పటికి తరిగిపోని ఆస్తది. మనకున్న నాలెడ్జ్ అన్నది. సో, చెప్పాను గదా! ఎవరైనా సరే పీడీఎఫ్ పరంగా 2000 వరకు ఉన్న బిట్స్‌ని పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఆ గూగుల్ డ్రైవ్ కింద నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌ని యూజ్ చేసి మీరు ఎవరైనా సరే ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నించమని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. అండ్ మరొక ముఖ్యమైన విషయం అండి. పేపర్ 1కి సంబంధించి రేపు వినాయక చవితి. సో, వినాయక చవితి రోజున ఒక ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ అనేది ఉంటది. సో, ఆ పేపర్ అసలు ఆ వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ పేపర్ 1కి సంబంధించి మేము ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నాం అనే విషయం సంబంధించి రేపు నేను ఒక ఇంట్రొడక్షన్ వీడియో నేను మీకు అందిస్తాను. సో, స్టే ట్యూన్డ్. హావ్ ఎ నైస్ డే. నమస్తే. జై హింద్.